నమస్తే. నేను మీ మేరు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అయితే నిన్న ఢిల్లీలోనే ఖర్గే నివాసంలోనైతే సుదీర్ఘంగానైతే చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన పైన అగ్రనాయకుల దగ్గరనైతే చర్చించడం అయితే జరిగింది. మరి అగ్రనాయకులు ఏమన్నారు, మరి వాళ్ళు వీళ్ళకి ఏం సూచించారో అయితే చూద్దాం. మరి అయ్యో శభాష్, అగ్రనాయకులు అన్నారట శభాష్ అని, ఇలాగే పని చేయండి, పార్టీ ప్రభుత్వం సమన్వయం బాగుంది, సీఎం మంత్రులు పిసిసి చీఫ్ తో కాంగ్రెస్ అధిష్టానం అంటే పార్టీ సమన్వయం బాగుంది, అందరు కలిసి కట్టుగా పని చేయరు అని చెప్పి అగ్రనాయకులు అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. మున్సిపల్ స్థానిక సంస్థల్లో విజయంపై అభినందనలు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు అటు స్థానిక ఎన్నికలు జరిగినాయి కదా, దానిపైన అయితే మంచి అభినందనలు అయితే తెలిపిరట. తెలంగాణలో 2 ఏళ్ల పాలన పార్టీ పనితీరుపై సంతృప్తి, సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమాల గురించి, పథకాలు ఏమైతున్నాయో వాటి గురించి, తెలంగాణలో ఏమేమి జరుగుతున్నాయని చెప్పి అగ్రనేతలకైతే వివరించడం జరిగింది. బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీ బలహీన పడుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోతుంది, అది కొంచెం కొంచెం మునిగి కోల్పోతుంది, బీజేపీగా అది బలహీన పడుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి విశ్లేషించాడు. ఇగో ఆ 2 పార్టీలను మరింత కట్టడి చేయండి, 6 గ్యారంటీలతో పాటు హామీలన్నీ అమలు చేయండి. అయితే అగ్రనేతలు చెప్పింది ఏంటంటే ఆ 2 పార్టీలను కట్టడి చేయండి. ఆ కట్టడి చేసిన తర్వాత 6 గ్యారంటీలు, మీరు ఏవైతే పథకాలు చెప్పారో 6 గ్యారంటీలు అవన్నీ అమలు చేయండి అని చెప్పి అగ్రనేతలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్లకు రాహుల్ ఖర్గే సూచన, మేడారంపై జాతీయ స్థాయిలో సినిమా తీయాలి. అయితే మొన్నటిసారి జరిగినటువంటి మన మేడారం జాతర ఉంది కదా, అది ఆసియా కాలంలోనే అతిపెద్ద జాతర. ఆ జాతరకు సంబంధించి ఒక సినిమా తీయాలని కూడా రాహుల్ గాంధీ ఖర్గే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక రేవంత్ 2 గంటల పైగా జరిగిన సమావేశం, రేవంత్ మహేష్లతో ప్రత్యేకంగా రాహుల్ ఖర్గే భేటీ. మొత్తం మీద ఏది ఏమైనప్పటి నుంచి తెలంగాణ మంత్రులందరూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద అగ్రనేతలతోనైతే సుదీర్ఘంగా ఒక 2 గంటల సేపు సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏమేం జరుగుతుంది, పథకాలైనా పార్టీ ఎట్లా బలోపేతం అవుతుంది, ఇంకెట్లా ముందడి తీసుకోవాలి, అటున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ లను కట్టడి చేయాలని చెప్పి అగ్రనేతలు చెప్పారు. ఇట్లనే మీరు కొనసాగురి, ఒకటే సమన్వయంతో కొనసాగితే ఇంకా పార్టీ రానున్న రోజులలో ఇంకా బలోపేతం పెరుగుతాయని చెప్పి అగ్రనేతలు కూడా చెప్పినట్లయితే క్లియర్ గా తెలుస్తుంది.